దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. అంతా క్షేమంగా ఉన్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. ఎవడునో తరుముకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప వాగ్దానం. ఎవడును తరుముకుండానే దుష్టుడు పారిపోను. సాతాను నీ మీద ఎట్టి ప్రయోగాలు చేసినా, నిన్ను ఆత్మీయ జీవితంలో పడగొట్టడానికి అగ్ని బాణాలు వేసినా, నీవు దేవునిలో ధైర్యాన్ని కలిగి ఉంటే ఎవ్వరు తరుమకుండా వాడంతటి వాడే పారిపోతాడు. సాతాను నిన్నేమి చేయజాలడు. దేవుని కాపుదల నీ చుట్టూ ఆవరించినప్పుడు నీ దేవుడు నీకు తోడుగా ఉంటారు. అందుకే మరి నీతిమంతులంట సింహముల వలె బహుధైర్యంగా ఉంటారంట. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఎవరు నీతిమంతులు? పరిశుద్ధత కలిగి నిర్దోషత్వంగా పాపము చేయకుండా దేవుని కొరకే నిలబడిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు నీతిమంతులు. కాబట్టి నీతిమంతులు సింహముల వలెనంట బహుధైర్యంగా ఉంటారు. ఎలాంటి కష్టాలు పోరాటాలు వచ్చినా ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే దేవునిపై వారు ఆధారపడి జీవిస్తారు. మరి శద్రకు మేషకు అబేద్నెగో వారు మరి రాజు నియమించినటువంటి శాసనాన్ని వారు తిరస్కరించి నీతిమంతులుగా జీవిస్తూ దేవునిపై ఆధారపడి మరి ఈ అగ్నిగుండానికి మేమేం భయపడం రాజని రాజాజ్ఞను తిరస్కరించినప్పుడు ఆ వేడిమి 7 అంతలు ఎక్కువ చేసి అగ్నిలోకి విసిరివేశారు ఆ ముగ్గురిని. మరి దేవుడు వారిని కాపాడలేదా? వారు నీతిమంతులు కాబట్టి సింహముల వలె బహుధైర్యంగా ఉన్నారు. రాజాజ్ఞకు వారు భయపడలేదు, విడుదల పొందారు. అలాగే మనము కూడా దేవాతి దేవునిలో బహుధైర్యాన్ని కలిగి ఎన్ని కష్టాలు వచ్చినా దేవునిపై ఆధారపడితే నీ ప్రభు ఖచ్చితంగా నీ మన ఆలకిస్తారు, నీ కన్నీళ్లు తుడుస్తారు. ప్రియ సహోదరి సహోదర, ఏ కష్టం వచ్చినా నీవు అధైర్యపడకు, ప్రార్థించు, కన్నీటి ప్రార్థన చేయి. అంచెలంచెలుగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు. మన దేవునికి అసాధ్యమైనది లేదు. నమ్ముటనే వలనైతే నమ్మేవారికి సమస్తము సాధ్యం. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకో, భయపడకండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభు. నిజమే తండ్రి. అయ్యా, నీతిమంతులు సింహంలోనే బహుధైర్యంగా ఉంటారు. ఎవడు తరమకుండా దుష్టుడు పారిపోతాడన్నావు. అవునయ్యా, మా బ్రతుకుల్లో నువ్వెన్నో వింత కార్యాలు చేసినందుకే స్తోత్రాలు, వందనాలు. గొప్ప దేవా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. అన్ని విషయాల్లో నీ ప్రజల పక్షంగా నువ్వు వ్యాజ్యమాడు ప్రభువా. అయ్యా, స్వదేశాల బిడ్డలను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. అయ్యా, సమస్త దేశాలకి శాంతి నెమ్మది ఇవ్వండి ప్రభు. పరిశుద్ధాత్ముడ, రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులను బిడ్డలకు మీ నామములో విడుదల కలుగునుగాక. క్షేమాన్నిచ్చి మహిమ పొంది శక్తి గలేసైనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.